ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నాను. నందమూరి తారక రామారావు గారితో మీ పరిచయం అంటే ఎప్పుడైనా మాట్లాడుండేనా అండి? సార్ కొంచెం స్పెట్స్ తీసేస్తారా కొంచెం? ఇప్పుడున్న సర్పంచ్లకి అప్పుడున్న సర్పంచ్లకి ఏంటండి డిఫరెంట్? ఇప్పుడు సర్పంచ్ యాన్స్ ప్రత్యేకంగా రాడు, ఎమ్మెల్యే యాన్స్ ప్రత్యేకంగా రాడు. అంటే ఏ రోజైనా మీ పిల్లలు కావచ్చు, అందరు ఎమ్మెల్యేలు అందరూ డబ్బులు సంపాదించుకున్నారు, మీరెందుకు సంపాదించుకోలేదు నాన్న గిట్లని చెప్పి ఏ రోజైనా అడిగారా సార్? వాళ్ళు ఆడబుట్టినరు. సర్పంచ్ కావచ్చు లేకుంటే ఎమ్మెల్యే కావచ్చు, మీ ఫస్ట్ సాలరీ ఎంత అండి? అప్పుడు సర్పంచులకి శాలరీ మీ ఫస్ట్ జీతం ఎంత అప్పుడు? 2000. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకి అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలకి ఏంటి డిఫరెంట్ అంటారు? మా పని ఇది, వాళ్ళ పని అది. మీ బాల్యం ఎలా ఉండేది సార్? మా బాల్యం చాలా సార్ మీ పేరు మీద ఒక సినిమా వస్తా ఉంది, కన్నడ హీరో. నర్సయ్య జై జై ప్రజాశక్తి జై నర్సయ్య. అందుకే ముసండి, నేను మీ పవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రజల మనిషి, ప్రజల నాయకుడు గుమ్మడి నరసయ్య గారితో ఉన్నాం. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూడగానే గుమ్మడి నరసయ్య గారి పేరు వింటే మీకేం గుర్తుకొస్తుందో ఫస్ట్ కామెంట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. నిజంగా చెప్పాలంటే మీతో మాట్లాడాలంటే చాలా హ్యాపీగా ఉంది. నేను నా చిన్నతనం నుంచి అనుకుంటా ఉన్నా, మీ గురించే చూసి చదువుతూ ఉండే. సో మీతో ఇవాళ మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీ గురించి అంటే మీ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ కానీ కొన్ని మాటలు ఇవాళ నేను నా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పి అనుకుంటా ఉన్నా. 25 years మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. సో జనాలతో పాటు ఎలా అంటే ఇలా నడవడం ఎలా అండి? జనాలతో నడవటం అని అంటే, జనంలో పుట్టి జనంలో పెరిగి జనంతో ఉండి జనంతో ఉన్న వాళ్ళం. జనంతో ఉండేటప్పుడు ఇంతే ఉంటుంది. మన ఇప్పుడు మాకు ఈ అవకాశం, ఈ హోదా వచ్చిందంటే ప్రజలు ఇచ్చింది. ఆ ప్రజలు ఎవరు అని చూసినప్పుడు నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, నేను అందులో భాగమైనటువంటి వాడిని. వాళ్ళందరూ ఎట్టున్నారో నేను అట్టే ఉంటాను. అయితే మీ రాజకీయ జీవితం ఫస్ట్ సర్పంచ్గా నుంచి స్టార్ట్ అయింది కదా, దాని తర్వాత స్టార్టింగ్ సర్పంచ్ అండి? ఓకే. ఆ సర్పంచ్ నుంచి స్టార్ట్ అయిన మీ రాజకీయ జీవితము ఇప్పుడున్న సర్పంచ్లకి అప్పుడున్న సర్పంచ్లకి ఏంటండి డిఫరెంట్? చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు సర్పంచ్గా ఉండాలంటే ఈ ఊళ్ళో ఊరి కోసం, ఆ ఊళ్ళో ప్రజల కోసం, అక్కడ సమస్యలు ఏంటి వాటి గురించి ఆలోచించే వాళ్ళు, అవసరం అనేటువంటిది ప్రజలు భావించేవాళ్ళు. వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఇప్పుడు సర్పంచ్ యాన్స్ ప్రత్యేకంగా రాడు, ఎమ్మెల్యే యాన్స్ ప్రత్యేకంగా రాడు, జనం నుంచే వస్తాడు. జనంలో మనుషులుగా ఉంటూ జనంతో ఉన్నటువంటి సంబంధాలే సర్పంచ్ కావటానికి కానీ ఎమ్మెల్యే కావటానికి కానీ. ఆ పద్ధతిలో మేము సర్పంచ్గా అయ్యేటప్పుడు 81 సర్పంచ్ అండి. 81 సర్పంచ్లు. ఓకే. ఇక్కడ ఉసిరికాయలపల్లి అని ఉంది. ఆ ఉసిరికాయలపల్లి పిర్క, రెవెన్యూ పిర్క, ఆ పంచాయతీ పరిధిలో చాలా ఊళ్ళు ఉన్నాయి. సీతారాంపురం, బస్సాపురం, మడెంపల్లి, భాగ్యనగర్ తండా, పోలంపల్లి, ఇవన్నీ ఉన్నాయి. 81 కన్నా ముందుగా ఈ చీలిపోయి సీతారాంపురం, భాగ్యనగర్ అవి వేరు వేరు పంచాయతీలు అయ్యాయి. ఈ ఉసిరికాపల్లి ఒక పంచాయతీ అయింది. ఉసిరికాపల్లిలో
ఉసిరికాపల్లి, నడిమూరు, ఆల్యతండ, టేకులగూడెం, తొడుదులగూడెం, ఇవన్నీ ఒక పంచాయతీ. అంటే మీకు అప్పట్లో సర్పంచ్గా గెలిచారు కదండి, అంటే ఎన్ని ఓట్లతో గెలిచారు? అప్పుడు మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు కానీ అంటే మీకు జరిగిన అనుభవాలు కావచ్చు, అంటే బ్యాడ్ మెమోరీస్ ఉంటాయి, గుడ్ మెమోరీస్ ఉంటాయి. ఆ టైంలో మీకు ఫస్ట్ టైం కదా మీరు సర్పంచ్గా నిలబడ్డము, నామినేషన్ వేయడము, రాజకీయాల్లో తిరగడము, అప్పుడు ఎలా అనిపించుండే మీకు? మేము సర్పంచ్ కన్నా ముందుగా నుంచే ఈ ప్రాంతం ప్రజలందరికీ తెలిసిన వాళ్ళం. వివిధ సందర్భాల్లో వివిధ పనులలో కలిసి ఉండేవాళ్ళం. అట్లా ఈ ప్రాంత అంతా కూడా మేమంటే అభిమానంగా ఉండేవాళ్ళం. మేము అటుంటది కారణం మా పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంద. ఈ ప్రజాపంద పార్టీ ఆర్గనైజర్లు, నాయకులు ఈ ప్రాంతానికి వచ్చి మాతో కలిసి మాతో తిరుగుతూ కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళంతా జనంగా మాతోటి ఇదయ్యేవాళ్ళు. అప్పుడు ఇక్కడ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు. ఇక్కడి నుంచి సిపిఐఎంఎల్ ప్రజాపంద. ఈ టేకులగూడెం, తొడుదులగూడెం పంచాయతీ అంతా ఈ ప్రజాపంద ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి నడిమూరు, ఆల్యతండ, ఉసిరికాయలపల్లి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్నీ ఉన్నాయి. ఈడ వాళ్ళు ఎవరు లేరు అన్నమాట. అట్లా ఎన్నికలప్పుడు 81 పంచాయతీ ఎన్నికలప్పుడు ఆడ వాళ్ళు ముగ్గురు పోటీ చేశారు. ఇక్కడి నుంచి నేను పోటీ చేశా. ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు అక్కడ ఉన్నటువంటి ఓట్లు సమానంగా ఉంటాయి. ఇక్కడ 1200 ఓట్లు, అక్కడ 1200 ఓట్లు. ఆ 1200 వాళ్ళు ముగ్గురు పంచుకున్నారు. ఈ 1200 మాకు ఒక్కరికి పట్టం. అట్లా సో అట్లా ఆ రోజులో మీరు గెలవడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నాను. అంటే టీడీపీ పెద్ద మన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారితో మీ పరిచయం అంటే ఎప్పుడైనా మాట్లాడుండేనా అండి మీరు? ఆయన తోటి మనకు పరిచయం లేవు, సంబంధం లేదు. ఓకే సార్, మీకు గుర్తుందా అంటే మీరు సర్పంచ్ కావచ్చు లేకుంటే ఎమ్మెల్యేగా కావచ్చు మీ ఫస్ట్ సాలరీ ఎంత అండి? అప్పుడు సర్పంచులకి శాలరీ లేవు. ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎమ్మెల్యేకు మీ ఫస్ట్ జీతం ఎంత అప్పుడు? ఎమ్మెల్యేకి వచ్చేటువంటి జీతం 2000 రూపాయలు. ఆ 2000 రూపాయలు పార్టీకి ఇచ్చారా లేదండి, లేకుంటే మీరే ఏమైనా సొంత అవసరాలకు వాడుకున్నారా? ఆ 2000 నేను ఇటువంటి తిరగటానికి సరిపోయేది కావు. మళ్ళా పార్టీ నాకు ఎటు పోవాలన్నా కానీ పార్టీ పెట్టింది. ఆ తర్వాత అది 2000 నుంచి 12,000 అయ్యింది. 12,000 పోయి మళ్ళా రెండోసారి ఎన్నికల నాటికి 83, 89 అంటే మధ్యన 89, 83 మధ్యన ఒకసారి ఎన్నికలు జరిగాయి. నాదెండ్ల భాస్కర్రావు, ఎన్టీ రామారావు తగాద పెట్టుకొని గవర్నమెంట్ రద్దు చేసి మళ్ళా ఎన్నికలు పెట్టారు. అప్పుడు కూడా 2000 ఉన్నాయి. 89లో వచ్చినటువంటి ఎన్నికల్లో మళ్ళా ఎమ్మెల్యే గౌరవవేతనం అనేది జీతం అన్నది, దాన్ని గౌరవవేతనం 12,000 అయింది. తర్వాత మూడోసారి నాటికి 25,000 అయింది. ఇది 25,000 ఏ టైం కండి, అంటే ఏ సంవత్సరంలో అయింది ఇది 25,000 మీకు ఎమ్మెల్యేకి? 2083, 85, 89 రెండు సార్లు ఎమ్మెల్యేలు, 3 సారి 89 మూడోసారి. ఓకే. మళ్ళా 94లో ఓడిపోయాము. ఓకే.
89 ఎన్నికలు అయిన తర్వాత 25,000 అయింది. 94లో మేము ఓడిపోయాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒకటై కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇక్కడ బీజేపీ లేదు కానీ బీజేపీ కూడా అప్పట్లో మొత్తానికి అంటే మిమ్మల్ని ఓడించడానికి ఇన్ని పార్టీలు కలిసారు. వాళ్ళందరూ కలిస్తే మా పార్టీని ఓడించడానికి అందరూ కలిస్తే 4,000 మెజార్టీ తోటి వాళ్ళు గెలిచారు. 89లో జరిగిన ఎన్నికల్లో మేము అప్పుడు 25 అప్పుడు 25 అయింది. 25 మళ్ళీ ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి 2004 రాజశేఖర్ రెడ్డి 2004లో ఆయన గవర్నమెంట్ లో 43,000 అయింది. ఆ 43,000 3,000 క్వార్టర్ కిరాయి పోయేటి, 40,000 మాకు ఇచ్చేటి. అది మా ఆ ఎమ్మెల్యేల గౌరవ వేతనం. ఓకే, అయితే సార్ ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి తేడా అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలకి తేడా ఏంటి సార్? తేడా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిస్తే బంగ్లాలు కట్టేస్తా ఉన్నారు. అంటే ఎక్కడ చూసినా ల్యాండ్ వాళ్ళ పేరు మీదనే కనిపిస్తా ఉంది. ఆ టైంలో మీరు ఉన్నారు కదా ఎమ్మెల్యేగా, ఆ టైంలో మీరు ఎక్కువగా సంపాదించుకోలేదు, జనాల గురించి మాట్లాడడము, జనాల గురించి ఫైట్ చేయడము. ఇంతకు ముందు మీరు రాకముందు మీ విలేజ్ లో మొత్తం మేము సర్వే చేసి ఉండే, అంటే ఈ రోడ్డు తీసుకొచ్చింది కూడా మీరే, కరెంటు తీసుకొచ్చింది కూడా మీరే గిట్టని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది, వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. సో ఇదేం చెప్తారు సార్? దీని గురించి ఏమని చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకి అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలకి ఏంటి డిఫరెంట్ అంటారు? డిఫరెన్స్ ఉంది. మా పని ఇది, వాళ్ళ పని అది. మీరు చెప్పారే భూములుగా చేశారు, బంగాలు కట్టారని, వాళ్ళ పని అది, మా పని ఇది. మేము ఎప్పుడూ ఏ ఊరిలో ఏం కావాలి, ఏ ప్రాంత ప్రజలకి ఏం కావాలి, ఆ ప్రజల సమస్యలు ఏమి ఉన్నాయి, వాటికి సంబంధించే ఆలోచించే వాళ్ళం, వాటినే ప్రభుత్వం దగ్గర రిప్రజెంట్ చేసేవాళ్ళం, వాటిని సాధించుకునే వాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ కి దరఖాస్తు పెట్టడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు అనే దానికి వస్తే ఆ అధికారులందరూ కూడా జెన్యూన్ అని భావించి, జెన్యూన్ అని గుర్తించి మేము అడిగిన వాటన్నిటిని అమలు చేసేవాళ్ళు. వాటన్నిటికి కావాల్సినటువంటి మంజూరీ ఆర్డర్స్ తీసుకొచ్చేవాళ్ళు. ఆ విధంగా మేము ఇవన్నీ చేయించుకున్నాం, మేము ఈ పనులు చేయించుకున్నాం. వాళ్ళేమో వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కానీ అప్పటోళ్ళు కానీ ఇద్దరు కూడా వాళ్ళ తీరు అది, మా తీరు ఇది. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, అంటే ఏ రోజైనా మీ పిల్లలు కావచ్చు, అందరు ఎమ్మెల్యేలు అందరూ డబ్బులు సంపాదించుకున్నారు, మీరెందుకు సంపాదించుకోలేదు నాన్న గిట్లని చెప్పి ఏ రోజైనా అడిగారా సార్ మీ పిల్లలు మిమ్మల్ని? వాళ్ళు ఆడ పుట్టినరు, వాళ్ళు ఈ పేద కుటుంబంలో పుట్టినరు, వాళ్ళు ఈ పేదలతోటే ఉన్నారు, ఈ పేదలతోటి పెరిగారు, పేదవాళ్ళతోటే ఉంటారు. పేదవాళ్ళందరూ మారకుండా, పేదవాళ్ళకందరికి సంపద పెరగకుండా మనం ఎమ్మెల్యే అయినంత మాత్రాన మనకు పెరుగుద్దా? మనకి ఎట్ట పెరుగుద్ది? అదే సమయంలో ఇక్కడ మా దగ్గరకు వచ్చినాక మమ్మల్ని ఎమ్మెల్యేగా చూడొద్దు, ప్రజల్లో భాగంగానే చూడాలి. ప్రజల్లో మేము ఒకలం. ఈ ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారు, ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్య నా సమస్య, నా సమస్య వాళ్ళ సమస్య. ఆడ ఎమ్మెల్యే అయినా కాబట్టి సంపాదించాలని, ఎమ్మెల్యేగా అయినాం కాబట్టి ప్రత్యేకంగా ఉండాలనేటువంటిది మేము భావించలే. మా స్వభావం అది కాదు. సార్ మీకు గుర్తొచ్చే ఒక ముఖ్యమైన ప్రజా కార్యక్రమం ఏంటి సార్? అంటే మీరు చేసిన సేవా కార్యక్రమాల్లో మీకు గుర్తుకొచ్చే ముఖ్యంగా సేవా కార్యక్రమం ఏంటది? ప్రత్యేకంగా 1, 2 అని లేవు. ఇక్కడ జరిగిన అన్ని మాయే, అన్నిటిని మేము కావాలని చేసుకునే. ఇక్కడ ఏం లేవో వాటన్నిటిని తీసుకొచ్చాం. కాన్స్టిట్యున్సీ పరిధిలోనే కాదు, జిల్లా పరిధిలో, రాష్ట్ర పరిధిలో, ఖమ్మం జిల్లా ప్రజలకి కావాల్సిన విషయాలన్నిటి మీద మేము
పనిచేస్తూ వచ్చాం. సార్ ఇప్పుడున్న అంటే ఇప్పట్లో యువకులు రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు. సో వాళ్ళకి ఏమైనా చెప్పాలి గిట్లని చెప్పి అనుకుంటే ఏమని చెప్తారు సార్ మీరు? అంటే ఇప్పుడు యువకులు సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, చిన్న చిన్నవి కావచ్చు, పెద్ద పెద్దవి కావచ్చు, పోటీలోకి పడతా ఉన్నారు. వాళ్ళకి ఒక సలహా ఇవ్వాలంటే ఏమని ఇస్తారు మీరు? వాళ్ళకి అలా మేము ఇచ్చే సలహా ఒకటే, మనుషులుగా బతకండి, మనుషులుగా మెలగండి, తప్పుడు పద్ధతుల్లో తప్పుడు దారులలో ప్రయాణం చేయకండి. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ పెత్తందారులు వాళ్ళు కంప్లీట్ ఒక చెడు మార్గంలో నడిపిస్తున్నారు, చెడుని అలవాటు చేస్తున్నారు, తాగటాన్ని ప్రోత్సహిస్తున్నారు, తినటాన్ని ప్రోత్సహిస్తున్నారు, తప్పుడు పద్ధతిలో ప్రయాణం చేసే మార్గాలు చూపిస్తున్నారు. మేము అది మంచిది కాదు బాబు అని చెప్తున్నాం. ఇంటడా ఇనడా కాదు, మా బాధ్యతగా మేము చెప్పాల్సినవి మేము చెప్తున్నాం. అయినా వాళ్ళు దాంట్లో నుంచి పడుతున్నారా లేదా అనే దానికి వస్తే కొంతమంది ఆలోచిస్తున్నారు పిల్లలు, కొంతమంది అవకాశవాదంలో కొట్టకపోతున్నారు. వాడికి అవన్నీ కావాలా, వాడికి కావాల్సినవన్నీ కావాలా, అవన్నీ తప్పుడు పద్ధతులు అని మేము చెప్తున్నాం. ఇలా మాకు PYL ప్రగతిశీల యోజన సంఘం అని, PDSU ప్రగతిశీల విద్యార్థి సంఘం అని, వాళ్ళ ద్వారాగా ఆ సంఘం తోటి మేము యూత్ని అలర్ట్ చేసే పద్ధతిలో ఉన్నాం. మార్పు జరగాలి, దేశంలో మార్పు రావాలి. ఆ మార్పు ఎట్లా రావాలి ఏంటి అనే దానికి వస్తే అందరు మనుషుల్లో మార్పు రావాలి. అప్పుడు ఆ మార్పు సాధ్యం అవుతుంది అని మేము అనుకుంటున్నాం. మేము అదే యాంగిల్లో పనిచేస్తున్నాం. అట్లా పనిచేస్తున్నటువంటి క్రమంలో కొందరైనా మారుతారు, కొందరన్నా మారుతారు. ఆ మార్పు కావాలనేటువంటిది మేము కోరేది. ఆ పద్ధతిలో మేము పనిచేస్తున్నాం. సార్ వీటన్నిటి గురించి మంచిగా మాట్లాడుతున్నారు. మీ బాల్యం ఎలా ఉండేది సార్? మా బాల్యం చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులై మేము ఇప్పుడు ఇలా ఈ స్థాయిలో ఉన్నామని చూస్తే అసలు ఆ రోజులకి ఆ పరిస్థితికి ఇవాళకి అస్సలు సంబంధమే లేదు. చాలా డిఫరెంట్ ఉంటుంది. స్కూల్ కి ఎక్కడికి వెళ్తుండే సార్? ఎన్ని కిలోమీటర్లు వెళ్తుండే మీరు స్కూల్ కి? మా ఊళ్ళోనే 3వ తరగతి వరకు స్కూల్ ఉంది. అప్పుడు ఈ 3వ తరగతి అయిన తర్వాత ఈ పక్క ఊరు అక్కడ 5వ తరగతి వరకు ఉంది. నేను 5వ తరగతి ఆడ పూర్తి చేశాను. బాగా ఇప్పుడు ఇది 300 కుటుంబాలు ఉన్నది ఈ ఊరు. కానీ అప్పుడు మొత్తం 20 ఇండ్లు ఏమో ఉండే. ఆ టైంలో చాలా పేదరికం. ఇక్కడ ఏం పనులు దొరికేవి కావు. పంటల విషయానికి వస్తే ఇప్పుడున్న పంటలు వేరు, అప్పుడున్న పంటలు వేరు. అప్పుడు జొన్నలు వేసుకునే వాళ్ళు, ఆ ఇట్లో గడకలు, సద్దలు, మొక్కజొన్నలు ఇవి వేసేవాళ్ళు. వరి పంట వేయటానికి ఇక్కడ ఏమి అవకాశాలు లేవు. అవి చాలా తక్కువ బండేటి. ఆ గడకల సజ్జలు కూడా ఏదో ఆ పూటకు సరిపోను బండేటి అన్నమాట. అటువంటి పరిస్థితులలో ఈ ఉన్నటువంటి 20 కుటుంబాలు కూడా అట్లా బతికేయి. మేము ఈ వ్యవసాయంతో పాటు అడవిలో దొరికే అన్ని కాయలు, ఈ అడవిలో దొరికే గడ్డలు, సామగడ్డలు, శామగడ్డలు తినేవాళ్ళం. శామగడ్డలు అంటే తెల్ల చెన్న వేరు, నల్ల చెన్న వేరు. నల్ల చెన్న
ఉడకబెట్టినాక తీయగా అయింది. తెల్ల చెన్న తీయగ కాదు, చంపేస్తుంది మనిషి. ఆ తెల్ల చెన్న తీసుకొచ్చేవాళ్ళు కాదు, కానీ నల్ల చెన్న తీసుకొచ్చేవాళ్ళు. గోవింద గడ్డలని, ఎల్లూరు గడ్డలని, గడగంద గడ్డలని, నాగబంధపు గడ్డలని ఉండేటి. వీటిని తెచ్చి తినేవాళ్ళం. సార్ మీకు స్కూల్లో అంటే కొడుతుండే ఇప్ప పూలు దొరుకుతాయి. ఇప్ప పూలని ఏరకొచ్చి వాటిని ఎండబెట్టి, ఎండాకాలం ఏమో ఉడకబెట్టి తినేవాళ్ళం, వానకాలం ఏమో ఏంపుకొని తినేవాళ్ళం. అవి అప్పుడు సేకరించుకున్నయే దాచిపెట్టుకొని వాటిని వానకాలం కూడా వండుకొని ఏంపుకొని తినేవాళ్ళం. ఎండాకాలం ఏమో ఉడకబెట్టి తినేవాళ్ళం, వానకాలం ఏమో ఈ ఏంపుకొని తినేవాళ్ళం. అట్లా అడవిలో దొరికే కాయలు, గడ్డలు వీటితోటి నడిచేది. ఇవాళ ఆడికి పోయినా కానీ పని దొరుకుతుంది, సుతారి పని దొరుకుతుంది, ట్రాక్టర్ దూలుతుంది, ట్రాక్టర్ పని దొరుకుతుంది, వివిధ రకంగా మనిషికి ఏదో ఒక పని దొరుకుతుంది. అప్పుడు ఒకవేళ ఎక్కడికన్నా పనికి పోతే, ఎవరి దగ్గరికన్నా కూలికి పోతే రూపాయిన్నర ఇచ్చేవాళ్ళు. ఆ రూపాయిన్నర ఇవాళ రూపాయిన్నరకి పెట్టి ఆ సద్దలో ఎర్రజొన్నలో పట్టుకొస్తే ఈ పూట రేపు పొద్దుగాల పూటకి అయ్యేది. మళ్ళా రేపు మళ్ళా పనికి పోయి మళ్ళా అట్లా బతికినటువంటి వాళ్ళం. నేను ఇల్లెందు ఖమ్మం రోడ్డు నిర్మాణం జరిగేటప్పుడు ఆ పనికి పోయా. రూపాయిన్నర ఇచ్చిండ్రు నాకు. ఏ వయసులో సార్ అది? 18, 20. ఓకే ఓకే. ఆ చిన్న వయసులోనే ఆ పని నడుస్తుంది, అందరూ ఆ పనికి పోతుంటే మేము పోయేవాళ్ళం. రూపాయిన్నర ఇచ్చేవాడు. ఇవాళ ఆ రూపాయిన్నర పోయి ఇవాళ ఏదన్నా పనికి పోతే 1000 రూపాయలు, 500, 1000 నుండి 1200. అవును. ఇప్పుడు రైతు దగ్గరికి పనికి పోతే 1000 రూపాయలు అడుగుతాండ్రు. అట్నే మహిళలు ఇవాళ పత్తి తీయటానికి పోతే కిలో 12 రూపాయలు అట. 22 రూపాయలు సార్ మా ఊర్లో. 22 రూపాయలు. మరి మా దగ్గర 12 రూపాయలు అంటాను. ఈ 12 రూపాయల చొప్పున 50 కిలోల దాకా తీసుకొస్తారు. అంటే 50 కంటే ఎక్కువనే సంపాదించుకుంటారు ఇప్పుడు ఆ రకంగా ఉంది. ఇవాళ వాళ్ళని వరిసేను నాటు పెట్టేందుకో, వరిసేను కొయ్యేటందుకో, ఆ వరిసేనులో కలుపు తీయటందుకు రమ్మంటే రాటాలే. ఎక్కువ పైసలు అలకటి పనులు, ఎక్కువ పైసలు వచ్చే పనులకు పోతారు. సార్ నాకు ఇక్కడ ఒకటి అనిపిస్తా ఉందా అంటే, మమ్మల్ని అందరూ ఇప్పుడు అంటే మేమందరం స్కూల్లో దెబ్బలు తిని కొట్టించుకొని చదువు రాక పెరిగి ఇప్పుడు ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నాం, ఇంట్లో వాళ్ళకి కొంచెం పైసలు ఇస్తా ఉన్నాం. అంటే ఆ టైంలో మిమ్మల్ని స్కూల్లో కొడుతున్నాయినా సార్ మీ టీచర్స్ కానీ? కొట్టేవాళ్ళు, కోదండాలు తీపిచ్చేవాళ్ళు, ఏడాడు తీసేవాళ్ళు, ఆడ అడుగుకి తీగ కట్టేవాళ్ళు, తీగను పట్టుకొని. అంటే మీరు బ్యాక్ బెంచ్ స్టూడెంటా సార్? బ్యాక్ బెంచ్ అయ్యలే మా దగ్గర. చదువుకోనికి బుక్కులు గిట్ట ఉండకపోతుంది, చాలా తక్కువ పిల్లలు, పంతులు ఉండేవాడు. మొత్తం 20 ఇంట్లో 25 ఇంట్లో ఉండేటి. ఆ ఇళ్ళల్లో పిల్లలు 10-15 మంది ఉండేవాళ్ళం. బడికి పోవటానికి ఇష్టం లేక పారిపోయేవాళ్ళం. పారిపోతే దేవులాడి దొరకబట్టి తీసుకొచ్చి కోదండం తీసేవాళ్ళు, బిస్కిల్ తీసేవాళ్ళు, గోడ కుర్చీ చేయించేవాళ్ళు. అంటే ఇదంతా మా తరం నుంచి కాదు, మీ తరం నుంచి వస్తున్నదే ఇదంతా మేము చేస్తా ఉన్నాం ఉన్నదే. అయితే ఇంతకు ముందు మీ విలేజ్ లోనే మీ ఫ్రెండ్ అంట, ఆ వ్యక్తితో మేము మాట్లాడుండే. అంటే చిన్నతనంలో మీరు గోళీల ఆట ఇట్లాంటి ఆటలు చాలా ఆడుతుండంట, అంటే అల్లరి చేస్తుందంట. నిజమేనా సార్ అది? అప్పటి వాతావరణం అది. సార్ సామాన్య కుటుంబం నుంచి రాజకీయ నాయకుడు వరకు ఎదిగారు కదా మీరు. ఏమైనా ప్రౌడ్ ఫీల్ గానీ
ఏ రోజైనా అనిపించిందా సార్, అరే నేను ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను, అసలు ఏంట్రా ఇది ఇట్లని చెప్పి ఏ రోజైనా అనుకున్నారా మీరు? అట్లా అనుకుంటే ఆ స్వభావం ఉంటే ఈ ఈ రకంగా ప్రజల్లో మిగిలి వాళ్ళం కాదు. ప్రజల్లో మిగలటానికి అటువంటి స్వభావం పనికిరాదు. నేను ఇంత మొనగాను అంత మొనగాను అనుకుంటే కుదరదు. నేను జనంలో మనిషిని, జనం అంతా నా మనుషులు. జనం నేను ఒకటే. నేను ఇలా ఇటగాటానికి, నేను ఇట్లా ఉండడానికి కారణం ఆ జనం. ఆ జనం లేకుండా నేను వీరును సూర్యును మొనగాని గొప్పని అనుకుంటే జనంలో ఉండరు, జనానికి పనికిరారు. మేము పేదరికం నుంచి పెరిగినటువంటి వాళ్ళు, ఆ పేదల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఆర్గనైజేషన్లో పెరిగిన వాళ్ళం. ఆ పేదోళ్ళ కోసం పనిచేస్తున్న పార్టీ ఏం చెప్పింది? ఒకని ఒకడు ద్వేషించుకోవద్దు, ఒకని ఒకడు విమర్శించుకోవద్దు, ఇద్దరు కూడా ఇద్దరికి కావాల్సిందేందో ఆలోచించుకోవాలి. ఆ ఆలోచించుకుంటున్నటువంటి క్రమంలో దాని పరిష్కారం కోసం కూడా ఆలోచించాలి. ఆ పద్ధతుల్లో ఎదగాలనేటువంటిది మాకు పార్టీ నేర్పినటువంటిది. ఆ పార్టీ నాయకత్వంలో మేము నేర్చుకున్నది కానీ, ఆ పార్టీ మాకు చెప్పింది కానీ, అందరినీ కలుపుకొని ఉండాలి అనేటువంటిది మాకు చెప్పింది. మేము ఇలా ఊళ్ళో ఎవరో ఉన్నావో ఏదన్నా పొరపాటు చేస్తారు, తప్పు చేస్తారు, అది కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళం. దాన్ని మాన్పించడం కోసం చూసేవాళ్ళం, మాన్పించే ఇది చేసేవాళ్ళం. ఇవాళ మా దగ్గర మాకు సంబంధించిన ఆర్గనైజేషను, మా గ్రామాలు, మాకున్న నాయకత్వం, వీళ్ళంతా కూడా ఆ పద్ధతుల్లో ఉండేవాళ్ళు. ప్రజల్ని మోసం చేసే పద్ధతి కానీ, ప్రజల మీద పెత్తనం చేసేటువంటి పద్ధతి కానీ ఉండేది కాదు. ఆ పెత్తందారి వర్గాన్ని, ఆ పెట్టుబడిదారి వర్గాన్ని, ఆ బూర్జో వర్గాన్ని మేము చాలా ద్వేషిస్తాం. వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజల్ని దోసుకుంటున్నారు అనేటువంటిది మా భావన. నిజంగానే వాళ్ళు అట్లా తయారైనరు, ఈ ప్రజలంతా ఇట్టెట్టున్నారు, వీళ్ళు ఎట్టుంటుంది కారణం ఎవరు? వాళ్ళు వీళ్ళకు సహకరిస్తే, సాయం చేస్తే వీళ్ళు కూడా వాళ్ళ లాగా ఉండేవాళ్ళు. మేము అంతసేపు దీంతో ఎట్ట పని చేయించుకోవాలి, ఎట్ట చాకిరి చేయించుకోవాలా, ఈ పద్ధతుల్లో ఆలోచించేవాళ్ళు. వాళ్ళు అట్లా పెత్తనం చేయాలని కూడా వాళ్ళు చెప్పింది అయ్యినాలా, వాళ్ళని చూస్తే భయపడాలా అనేటువంటిది ఉంది. అట్లా పనిచేస్తున్నటువంటి క్రమంలో మాకు ఆనాడు మా గడ్డిన్లే వాటిని నెలకోసారి పూసుకుంటారు. ఎర్రమట్టి తీసుకొచ్చి ఇల్లు పూసుకుంటారు. ఆ మట్టి తీసుకొస్తే కూడా ఫారెస్టోడు పట్టుకునేవాడు. మట్టి ఆ మట్టి తీసుకొస్తే కూడా ఫారెస్టోడు పట్టుకునేవాడు. ఈ రాజకీయ జీవితంలో ఏమైనా నష్టపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? అంటే అరే ఈ రాజకీయంలో వచ్చి అనవసరంగా చేశానే, అనవసరంగా వచ్చానే గిట్లని చెప్పి ఏ రోజైనా అనుకున్నారా మీరు? నాకు నష్టం వచ్చే పనులు నేను చేయలేదు, నాకు నష్టాలు అనేటివి ఎదురుకాలే. అలా మేము ఈ పార్టీ నాయకత్వంలో, ఈ పార్టీ ఆర్గనైజేషన్లో మాకు మేలు జరిగింది కానీ కీడు జరగలే. కాకపోతే ఈ పార్టీని లేకుండా చేయాలనేటువంటి విధానం ఏదైతుందో, పాలకుల పద్ధతి ఏదైతుందో, దాంతో ఇబ్బందులు వచ్చాయి. అరెస్టులు అయినాం, పోలీసులతో తన్నులు తిన్నాం. ఆ రకంగా మా నాయకుల్ని, మా ప్రజల్ని జైల్లో పెట్టారు. వీటన్నిటిని ఎదుర్కొన్నాం సార్. ఇవన్నీ ఎదుర్కొన్నా కానీ వాటన్నిటిని ఎదుర్కొని కూడా ఆ పార్టీ అనుకుండి మేము లాభం పొందాం కానీ నష్టం పోలే. ఇవాళ ఫారెస్ట్ భూములలో ఈ కేసీఆర్ వచ్చి హరితహారం పేరుతోటి అడ్డగోలుగా ఇబ్బందులు పెడతాడు కానీ ఎన్టీఆర్ దగ్గర నుండి మొదలుకొని
రాజశేఖర రెడ్డి దాకా ఈ పోడు భూముల జోలికి రాలేదు. పోడు భూ దున్నుకొని బతుకుతున్నటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఈ కేసీఆర్ గారి మధ్యలో వచ్చి అందరినీ ఇబ్బంది పెడతారు. కేసీఆర్ గారు వచ్చి వీడేదో అడవిని పెంచడం లాగా మొదలేసి ఈ అడవికి సంబంధించిన విషయంలో ఆ పోడు భూముల చెట్లు పెట్టేటందుకు ఫారెస్ట్ వాళ్ళకి పోలీసు వాళ్ళకి విపరీతమైన అధికారాలు ఇచ్చి ఇబ్బందులు పెట్టడానికి ఇది చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ సంగతి ఏంది అనే దానికి వస్తే వాడు ఒకవేళ నిజంగానే చేను దున్నేటప్పుడు వచ్చి అడ్డం పడితే ఆగుతామేమో, కానీ వాడు చేను వేసిన దాకా మాట్లాడుకుంటుండి పైర్లు చేతికొచ్చినాక పెరిగినాక పంటలు నోటికాడికి వచ్చినాక వాటిని ధ్వంసం చేపిస్తున్నారు. ఇదేందని అడ్డం పోతే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఏదైతే మేము ఎన్టీ రామారావు దగ్గర నుండి మొదలుకొని పోడు భూములకు పట్టాలు కావాలా, ఆ పరిధిలో ఉన్నటువంటి నీటి వనరులన్నీ ఆ వ్యవసాయానికి ఉపయోగపడే పద్ధతుల్లో చెక్ డ్యాములు కట్టాలా, ఎత్తిపోతల పథకాలు పెట్టాలని చెప్పి రిప్రజెంట్ చేస్తూ వచ్చాం. వాటన్నిటిని సాధించుకున్నాం. ఇవాళ పట్టా ఒకటి లేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ 2004-05లో ఆదివాసులకి అటవీ హక్కుల చట్టం అని చేశారు. దాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు. దాన్ని అమలు చేస్తానని చెప్తూనే కేసీఆర్ ఈ పంటలు ధ్వంసం చేపించటం, ఫారెస్ట్ వాళ్ళని పోలీసు వాళ్ళని ఆ రైతుల మీదకి దోలటం, ఇబ్బంది పెట్టడం మొదలైంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన నాడు కానీ ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నాడు కానీ మేము ఒకటే అడుగుతున్నాం, వాళ్ళకి అందరికీ హక్కులు కల్పించాలి. ఆ పరిధిలో ఉన్నటువంటి వాగులు ఒర్రెల మీద చెర్లు లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి వాన పడితే పోయి గోదావరిలో కలుస్తున్న నీళ్ళని వ్యవసాయానికి ఉపయోగపడే పద్ధతిలో చర్యలు చేపట్టాలని చెప్పి రిప్రజెంట్ చేస్తున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది మా ముందు ఉన్నటువంటి సమస్య. ఇలా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయానికి వస్తే అందరికీ ఈ పక్కా ఇండ్లు ఒకటి మంజూరు చేస్తున్నారు. అందరికీ మంజూరు అవుతున్నాయి అనే దానికి వస్తే వాళ్ళ పార్టీలో తిరిగే వాళ్ళ కోసం అవుతున్నాయి, ప్రజల కోసం అనేటువంటి దానికి వస్తే మా నియోజకవర్గం పరిధిలో మేము ఉన్నంతసేపు ప్రజలకు ఇల్లు కట్టి పెట్టాము. అన్ని గ్రామాలకి రోడ్లు తీసుకుపోయాం, అన్ని గ్రామాలకు కరెంటు తీసుకుపోయాం, అన్ని గ్రామాల్లో స్కూల్ బిల్డింగులు కట్టించాం, అన్ని గ్రామాల్లో టీచర్లను మంజూరు చేపించాం, అన్ని మండలాల్లో హాస్పిటల్స్, అన్ని మండలాల్లో హాస్టల్స్, చదువుకు సంబంధించిన విషయంలో చేశాము. చదువు దగ్గరకు వచ్చిందిలే కానీ అందటం లేదు. అందకపోవటానికి కారణం పాలకుల వైఫల్యమే. ప్రైవేటు వాడికి పర్మిషన్లు ఇస్తున్నారు, గవర్నమెంట్ వాడికేమో వసతులు కల్పిస్తలేడు. గవర్నమెంట్ స్కూల్కి పోతే పిల్లలకి చదువు రాదనే పేరుతోటి గవర్నమెంట్ పడికి పోకుండా పేదోడు కూడా ప్రైవేటు స్కూల్కి పంపిస్తున్నారు. అవును, ఏంద్రబాబు మనకు స్కూల్ ఉంది కదంటే మన స్కూల్లో చదివితే పోరగాళ్ళకి చదువు రావట్లేదంట. అది జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే చదువుని దగ్గరికి తీసుకొచ్చినా కానీ అందుబాటులో లేనటువంటి పరిస్థితి, దాన్ని అందుకునే పరిస్థితి లేనటువంటిది. అంటే ఇప్పుడు సీనియర్ లీడర్ల గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు వాళ్ళలో మీకు నచ్చేది చెప్పండి, నచ్చని ముచ్చట చెప్పండి. నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళలో నచ్చేది నచ్చని రెండు చెప్పండి. సో మీకు సీనియర్ ఎన్టీఆర్ గారిని చూడగానే ఏమనిపిస్తుందండి? అంటే సీనియర్ ఎన్టీఆర్తో మీరు కలిసి మాట్లాడడం కానీ ఏమైనా ఎవరికి తెలియని ముచ్చట అంటే మా ఛానల్ వాళ్ళకి చెప్పండి. అంటే వాళ్ళతో మాట్లాడిన మాటలు. ఇలా ఎన్టీఆర్ మనకు నాయకుడుగా కానీ యాక్టర్గా కానీ పరిచయం ఉన్న మనిషి కాదు. మీకు ఆయన ఒక డౌట్, మీకు కృష్ణుడు అంటే అంటే మీరు రాజకీయాల్లో ఫస్ట్ టైము అసెంబ్లీలో చూసినప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు కృష్ణుడుగా రాముడుగా చూశాను, మిమ్మల్ని ఎప్పుడు నిజంగా చూడలేదు గిట్లని చెప్పి మాట్లాడారంట. అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది నేను చూశాను, అది వాస్తవమేనా? మాకు ఎన్టీఆర్ తోటి ఆయన ముఖ్యమంత్రి, ఆయన దగ్గరికి మా నాయకత్వం రిప్రజెంటేషన్ కోసం పోయింది. ఆయన మాకు టైం అడిగితే పొద్దుగాల 5ంటికి రమ్మన్నాడు, తెల్లవారుజామున 5ంటికి రమ్మన్నాడు. ఆయన తయారయ్యేటప్పటికే 5 అవుద్ది. అప్పటికే
ఆయన ఇంటికి చాలామంది వచ్చి ఉన్నారు. ఓ రకంగా చూస్తే మేమే వెనకపోయినట్లు లెక్క. మాకన్నా ముందుగానే ఆయన ఇంటి ఆవరణంతా నిండిపోయి ఉన్నారు. వాళ్ళు ఆయన స్నానం చేసి తయారై బయటికి రాగానే అందరు పోయి కాళ్ళు మోగుతున్నారు. మేము మాదాల నారాయణ స్వామి, మధుసూదన్ రాజు యాదవ్, వేములపల్లి వెంకటరామయ్య, నేను ఎమ్మెల్యేని, మేము నలుగురం, ఇంకెవరు ఉన్నారు 5గురు. ఎన్వి కృష్ణయ్య అని ఆయన పార్టీ నాయకుడు. అప్పుడు మా పార్టీ అంతా కలిసి ఉంది. ఇప్పుడు చీలికలు వచ్చి చీలిపోయి గ్రూపులుగా తయారయ్యాం, కానీ ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు సండ్రపుల్లారెడ్డి గారి నాయకత్వం. ఆడికి పోయేటప్పటికి వాళ్ళందరూ ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళటం, అందరూ కాళ్ళు మొక్కుతున్నారు. అంత అయిపోయింది. మా దగ్గర దాకా వచ్చిండు. మా దగ్గరికి వస్తే మేము మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా సంగతి చెప్పాము. మేము పోడు భూములకు సంబంధించిన పోడు భూముల పట్టాలు, నీటి వనరులకు సంబంధించిన ఇవి, గ్రామాలలో రోడ్లకు సంబంధించి ఇవన్నీ చెప్పినాక ఆయన ఎన్ని ఆయన పక్కనున్న సెక్రటరీకి అందించి ఇది పరిశీలన చేయించమని చెప్పి ఇచ్చిండు. అంతా అయిపోయింది. ఆయన మళ్ళీ ఎటో పొద్దున్నే వెళ్ళిపోవాలా. ఆయన వెళ్ళిపోయిండు. మిగిలినందరూ ఉంటారు కదా, ఏంటి మీరేంది ఎట్లా అని అంటే, ఏమోనండి ఆయన కనపడగానే విష్ణుమూర్తిలాగా, రామునిలాగా, కృష్ణునిలాగా ఇదేందండి వాళ్ళకి అది ఇదన్నమాట. వాళ్ళకందరికీ కృష్ణునిలాగా, దేవునిలాగా కనపడ్డాడు. అదన్నమాట. అయితే ఇప్పుడు ఆయనలో నచ్చని ముచ్చట ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఎన్టీఆర్ గారిలో, సీనియర్ ఎన్టీఆర్ గారిలో నచ్చని ముచ్చట్లు ఏమైనా ఉన్నాయా? నచ్చని ముచ్చట్లు ఏం లేవు. ఆయన ఒక యాక్టరు, ఆ యాక్టర్ నుంచి రాజకీయ పొజిషన్లోకి వచ్చిండు. రాజకీయంలోకి వచ్చినాక కాకపోతే ఆయనకు రాజకీయ స్వభావం ఉన్నా ఆయన ఇప్పుడు ఈ సినిమాల్లో కూడా రాజకీయాలు చూపించింది, కానీ సినిమాలో చూపించినట్టు నేచురల్గా చూపించడం కుదరదు కదా. మొత్తానికి మేము అసెంబ్లీలో కానీ సెక్రటేరియట్లో కానీ ఆయన ఇప్పుడు కలవటానికి పోయినప్పుడు, ఏదైనా రిప్రజెంట్ చేయడానికి పోయినప్పుడు చాలా ఆసక్తిగా చూసేవాడు, మంచిగా మాట్లాడేవాడు. ఓకే, మన వైఎస్ఆర్ గారిని చూస్తే ఏం గుర్తుకొస్తున్నాయండి మీకు? అంటే వైఎస్ఆర్ గారు మిమ్మల్ని నర్సన్న అని పిలుస్తున్నాయంట, నిజమేనా సార్? నర్సన్న అనేవాడు, కామ్రేడ్ అనేవాడు. ఆ రకంగా మమ్మల్ని ఒక నక్సలైట్ పార్టీ, ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా గుర్తించేవాళ్ళు. విషయాలు ఏమన్నా ఉంటే చెప్తే వినేవాళ్ళు. విని చేసింది ఏంది, జరిగింది ఏంది అనే దానికొస్తే ఆ విధంగా మా దగ్గర ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మాత్రం మాకు పనిచేసి పెట్టారు. మేము అక్కడ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసేవాళ్ళం, ఇక్కడికి వచ్చి అధికారులకి రిప్రజెంట్ చేసేవాళ్ళం. ఇక్కడ అధికారులు ఇక్కడ ఏం కావాలో అనేటువంటి దాన్ని మళ్ళీ గవర్నమెంట్కి పంపించేవాళ్ళు, ఆర్డర్ తెచ్చుకునేవాళ్ళు, ఇక్కడ అమలు చేసేవాళ్ళు. అట్లా చూసినప్పుడు ప్రభుత్వం చేసిందా, మరి ఇక్కడ ఉన్న అధికారులు చేసిండ్రా అంటే అక్కడ ప్రభుత్వం ఆదేశాలతోటే చేసేవాళ్ళు. కానీ అక్కడి నుంచి ఆదేశం తెచ్చుకోవటానికి ఇక్కడ అధికారులు ప్రయత్నం చేయాలి, ఆ పని చేసేవాళ్ళు. ఇక్కడ మనం ఏది అడిగినా కానీ జెన్యును అని గుర్తించేవాళ్ళు. వీళ్ళు ఏది అడిగినా వాస్తవాన్ని అడుగుతారు. వీళ్ళు అవసరం వీళ్ళ కోసం కాదు, ప్రజల కోసం అనేది చూసేవాళ్ళు. ఒకసారి కలెక్టర్ని తీసుకొని గుండాలు పోయా. ఎడ్ల బండి కూడా మంచిగా పోయే దారి కాదు, అటువంటి దారిలో గుండాల దాకా తీసుకుపోయా. గుండాల నుంచి ఆళ్ళపల్లి, మరుకోడు
ఇటు మళ్ళా అన్సెట్పల్లి కాడే ఈ రోడ్డు ఎక్కాం. ఎట్లా జీబులో తీసుకుపోతుండేనా? జీబులో మొత్తం 42 జీబులతో బయలుదేరి గుండాలు పోయేటప్పటికి 16 జీబులు. మిగతా జీబులు ఆడికి పోయి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దారి బాగాలేదు, రోడ్డు మంచిగా ఉండకపోతే అంతే. ఆ నుంచి బయలుదేరి మళ్ళీ అటు వచ్చేటప్పటికి 3 జీబులు మాత్రమే వచ్చినాయి. కలెక్టర్ని నా జీబులు ఎక్కించుకొని తీసుకొచ్చా. లాస్ట్ లో ఏమన్నారు, రోడ్లు ఇప్పించింది కలెక్టర్. అప్పుడు ఆయన అది అంతా చూసిన తర్వాత ఫస్ట్ విడతగా 70 లక్షలు, అప్పట్లో అప్పుడు 75 లక్షలు, అప్పుడు 70 లక్షలు అంటే 7 కోట్లతో సమానం. ఇప్పుడు అప్పుడు 70 లక్షలు అంటే ఇప్పుడు 70 కోట్లే. అట్లా మొదలైనటువంటిది. నేను మొన్న రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నాటికి గుండాలకి రోడ్డు ఫైనల్ అయ్యే నాటికి ఇప్పుడున్నటువంటి రోడ్డు నాటికి కోట్లలోకి వచ్చింది. 200 కోట్లతోటి గుండాల రోడ్డు ఇదయింది. అట్ని చెంచట్పల్లి నుంచి ఆలపల్లికి ఇదైంది. ఆలపల్లి మరుకోడు అవి మన నియోజకవర్గం కావు, బూర్గంపాడు నియోజకవర్గం. ఆడ గెలిచే వాళ్ళు సందలింగయ్య, కుంజ భిక్షం, ఒకసారి వీకబ్బయ్య. ఎవడు గెలిచినా ఆ గ్రామాలను పట్టించుకునేవాడు కాదు. ఆ గ్రామాలంతా మా ఆర్గనైజేషన్, మా ప్రజలు. వాటికి కూడా నేను ఇల్లెందు ఎమ్మెల్యేగా ఉండి కలెక్టర్లతోటి పిఓలతోటి మాట్లాడి పరిస్థితులను వివరించి అటు కూడా కావాల్సిన పనులన్నీ చేయించాం. ఓకే సార్, మీ పేరు మీద ఒక సినిమా వస్తూ ఉంది, కన్నడ హీరో. సో దాని గురించి ఏమైనా ఆ హీరో కావచ్చు, ఆ డైరెక్టర్ కావచ్చు, మీ లైఫ్ గురించి, అంటే మీ గురించి మీరు ఏం చేస్తూ ఉంటుండే, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ తెలుసుకొని స్టోరీ రాశారంటనా? అవును. ఎవరైనా ఫోన్ చేశారా సార్ మీకు? ఫోన్ చేయటంగా సినిమా డైరెక్టర్ మా దగ్గరకు వచ్చి ఓకే మా బాల్యం దగ్గర నుండి మొదలుకొని మా పార్టీతో సంబంధాన్ని మొదలుకొని మేము ఇలా ప్రజలు ఇచ్చినటువంటి ఈ హోదాని అమలు చేసి నిర్వహించే విషయాలన్నిటినీ చెప్పాము. మేము అనుకున్న ముందుగాలు మీలాంటి విలేకరు ఏ ఛానల్ వాళ్ళు అనుకున్నాం. అదంతా అయిన తర్వాత మేము సినిమా తీద్దాం అనుకుంటున్నాము అని అన్నాడు. అంటే సినిమాకు మరి మా పార్టీ ఒప్పుకోవాలి కదా, మా పార్టీ పర్మిషన్ లేకుండా అటువంటి చేయకూడదు అంటే పార్టీని కూడా కలిశారు వాళ్ళు. మా బాల్యం గురించి, మేము ఏం చేసేవాళ్ళం, పార్టీ ఎట్లా మా దగ్గరకు వచ్చింది, మేము పార్టీతోటి ఎట్లా ప్రయాణం చేసాం, పార్టీ కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ నోట్ చేసుకొని. అంటే ఆ సినిమా చూస్తే గుమ్మడి నరసయ్య గారి బాల్యం ఎలా ఉంటుంది, గుమ్మడి నరసయ్య గారు రాజకీయాలు ఎలా వచ్చారు, ఎలా ఫైట్ చేశారు, ఇట్లని చెప్పి అన్నీ తెలుస్తుంది ఆ మూవీ చూస్తే. అన్నీ తెలుస్తాయి. మేము ఇలా దానికి సంబంధించి మేము ఆశించేది ఏంటంటే, మేము ఎవరికే పని చేస్తున్నాం ప్రజల కోసం. మా పని, మా విధానం, మా ఉద్యమాలు, మా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఏడ చేస్తున్నాం, ఎవరు చూస్తున్నారంటే ఈ పరిధిలో మేము ఉన్న కాడినే చూస్తున్నారు. ఈ సినిమా అందరికీ కనపడుతుంది. ఈ సినిమా చూసినటువంటి వాళ్ళందరూ ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. మేము కోరుకునే మార్పు ఏదైతుందో ఆ మార్పుకి తోడ్పడుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. మా ఆశ కూడా. వాళ్ళు మొత్తానికి ఇవన్నీ కూడా ఇప్పటికి 3 సంవత్సరాలేమో ఆయన చేసి, అట్లా మేము దేశానికి, దేశ ప్రజలకి ఉపయోగపడి కనువిప్పగలిగే పద్ధతుల్లో ఇదవుద్దని మేము భావిస్తున్నాం. ఏదైతే మొత్తానికి వాళ్ళు చాలా రిస్క్ తీసుకున్నారు. ఆయన యాక్టర్ కూడా, శివరాజ్ కుమార్ యాక్టర్ కూడా చాలా దూరం నుంచి, అంటే ఆడియో లాంచ్ కానీ వాళ్ళతో గెలవడం కానీ మాట్లాడడం కానీ, అంటే డైరెక్టర్తో మీరు మాట్లాడారు. డైరెక్టర్ టీం మాత్రమే మమ్మల్ని కన్సల్ట్ అయింది. ఓకే, ఆయన కలవలేదు.
మేము కూడా పోయి ఆయన్ని కలుపుతాం అప్పుడు. సార్ మిమ్మల్ని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ నానా విధాలుగా కష్టపడ్డది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ నియోజకవర్గం అంటే మీ మండలాలన్నీ పక్కన పెట్టేసి అక్కడిది ఇక్కడ తీసుకురావడం గట్లా చేయడం జరిగిందంట, అది వాస్తవేనా సార్? వస్తామే కదా. ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా 78 నుండి ఈ కాన్స్టిట్యున్సీని ఈ పార్టీ గెలుస్తుంది. అవును. వాళ్ళు 94లో అన్ని పార్టీలు కలిస్తే గాని ఒక 4000 మెజార్టీ తోటి గెలవటం, ఓడించటం, వాళ్ళు గెలవటం జరిగింది. మళ్ళా 94 తర్వాత 99 2004 అత్యధికమైన మెజార్టీ తోటి మళ్ళీ గెలిపించారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే కాదు, అన్ని పార్టీల వాళ్ళకి గిట్టనటువంటిది. అంటే అందుకనే వాళ్ళకు వచ్చిన అవకాశం ఏంది అని అంటే, వాళ్ళకు వచ్చిన అవకాశం ఏంటంటే డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దీన్ని ఏం చేయాలనేటువంటి అవకాశం దొరికింది. అందుకనే ఇక్కడ కారెపల్లి ఈ ఇల్లెందులో ఉండాలి. దీని వైరకి పెట్టి వైరలో ఉండాల్సిన కామెపల్లిని ఇల్లెందుకు పెట్టారు. మా గుండెకాయ లాంటి గుండాల్ని పినపాక పెట్టారు. అట్లా మా ఓట్లన్నీ చీలిపోయింది అనమాట. అక్కడ వైరా వాళ్ళకి మీరేం తెలుస్తారు? వైరా వాళ్ళకి మీకు తెలుసా తెలియదా కాదు, అటు చూసినప్పుడు పార్టీగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంగా నేను తెలుసు. కానీ ఈడున్న గ్రిప్పుని చేంజ్ చేయడం జరిగింది, ఇది చేసిండ్రు. అది పెద్ద కుట్ర, చాలా తెలివిగా చేశారు వాళ్ళు. సార్ లాస్ట్లో ఒక్క మాట, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నోళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కావచ్చు, ప్రజల పక్షాన నిలబడతా ఉన్నారా, లేకుంటే వాళ్ళు చేసిన పనులు కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారా? అండ్ ఇంకొకటి, అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలో ఒక్క మాటలో చెప్పండి సార్. ఇప్పుడు అధికారంలో ఉంటే ఏదో చేస్తామనేటువంటి మాటలు చెప్తున్నారు. అధికారంలో ఉండి ఏం చేశారు అంటే చేస్తాం చూస్తాం అనేటువంటి చెప్తున్నారు. ఎంతసేపు చేస్తాం చూస్తాం తప్ప చేసుడు లేదు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎన్నికల నాడు ఏం మాట్లాడిండు, రైతుకు రుణమాఫీ చేస్తానన్నాడు 2 లక్షలు. 2 లక్షలు చేయలేదు. ఆయన కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. సంవత్సరానికి 25,000 ఆయన పీరియడ్ అంతా ఆ కలెక్షన్ మాఫీ చేస్తూ పోయాడు. అది వడ్డీ బయటపడలే. ఇలా ఈయన 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, 10,000 ఎగస్ట్రా ఉన్నా, 2 లక్షల కన్నా 10,000 ఎగస్ట్రా ఉన్నా మాఫీ కాదట. మేమేమంటున్నాం అంటే, నువ్వు 2 లక్షలు మాఫీ చేస్తున్నావు, అవి 2 లక్షలు మాఫీ చెయ్యి, నేను 10,000 ఉంటే నా తిప్పలు నేను పడతా, లేదా నువ్వు ఆ 10,000 కడితేనే 2 లక్షలు మాఫీ అంటాను. అట్లా ఇలా రైతు బంధు అని ఆయన ఇచ్చిండు 10,000 ఎకరానికి. ఈయన రైతు భరోసా అని పేరు పెట్టి 15,000 ఇస్తాను అన్నాడు. సార్ థ్యాంక్ యూ సార్, మీ విలువైన టైంని మాకు కేటాయించినందుకు. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. ఇలా మిమ్మల్ని క్షమించేటట్టు లేను నేను. థ్యాంక్ యూ సార్. అంటే ఎప్పటి నుంచో మీరు గార్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇంత లేటుగా వస్తే ఎట్లా? అంటే వాళ్ళకన్నా ముందుగా మీది అయిపోవాలా? వాళ్ళు లేటుగా వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళంతా యాక్చువల్లీ ఇంటర్వ్యూలు ఇబ్బంది. ఎలా మాకు ఎట్లుందంటే, క్యాండిడేట్లని సెట్ చేసుకోవాలా, కార్యకర్తలకు అందరికి పని పురమాయించాలా, అట్లాంటి పని అంతా సార్ క్షమించండి. సో ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతూ ఉండే, గుమ్మడి నరసయ్య గారితో మాట్లాడండి, గుమ్మడి నరసయ్య గారి గురించి తెలుసుకోండి ఎట్లని చెప్పి అందరు మాట్లాడుతూ ఉంటే, ఇంకా మీ గురించి మీ నెంబర్ తీసుకోవడానికి నాకు 5 days పట్టిందండి. సో ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి, చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సార్.